మోటార్ ఇన్సూరెన్స్ లో టోటల్ టూ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టీపీ, ఇంకొకటి వచ్చేసి ఓడి. టీపీ అంటే థర్డ్ పార్టీ, ఓడి అంటే ఓన్ డ్యామేజ్. రెండింటిని కలిపి ఒకేసారి తీసుకుంటే దాన్ని కాంప్రహెన్సివ్ ప్లాన్ అంటారు. టీపీ మ్యాండేటరీ, అదే ఓడీకి వస్తే ఆప్షనల్ అనమాట. టీపీ టీపీఏ ప్రీమియం ని ఐఆర్డీఏ ఫిక్స్ చేస్తుంది కాబట్టి ప్రతి కంపెనీకి సేమ్ ప్రీమియం చార్జ్ వస్తుంది. అదే ఓడీ ఆప్షనల్ కాబట్టి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి కంపెనీకి ప్రీమియం డిఫరెంట్ గా వస్తుంది. ఓడీలో మెజారిటీ వచ్చే యాడ్ ఆన్స్ ఏంటంటే నిల్ డిప్, ఇంజన్ సెక్యూర్, టైర్ సెక్యూర్, రిటర్న్ టు ఇన్వాయిస్. మెయిన్ గా టీపీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే టీపీ మ్యాండేటరీ కాబట్టి పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు ఫైన్స్ పడకుండా ఉండడానికి, లేదా మన వెహికల్ వల్ల ఎవరికైనా డ్యామేజ్ జరిగినప్పుడు, ఎగ్జాంపుల్ బ్రేక్స్ ఫైల్ వేసి మన వెహికల్ వెళ్ళేసి షాప్ ని గుద్దడం కానీ లేదా మనిషిని గుద్దడం ద్వారా జరిగే డ్యామేజెస్ ని కాంపన్సేట్ చేయడానికి టీపీ యూజ్ అవుతుంది. ఇక్కడ మోటార్ క్లైమ్ ట్రిబ్యునల్ డిసిజన్ బేస్ చేసుకొని ప్రాపర్టీ డ్యామేజ్ అయితే 7.5 lakhs, అదే హ్యూమన్ డ్యామేజ్ అయితే అతను ప్రతికుంటే తన లైఫ్ టైమ్ లో ఎంత ఎర్నింగ్ చేస్తాడో దాన్ని బేస్ చేసుకొని కాంపన్సేషన్ ఉంటుంది. అదే ఓడి ఓడి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒకడు మన వెహికల్ ని గుద్దినా, మనం వెళ్ళి ఇంకొక వెహికల్ ని గుద్దినా కూడా మన వెహికల్ జరిగిన డ్యామేజ్ ని కవర్ చేయడానికి ఓడి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మన కార్ ని పార్కింగ్ లో ప్లే చేసినప్పుడు ఏదన్నా చెట్టు విరిగి గ్లాస్ మీద పడి గ్లాస్ బ్రేక్ అయినా అప్పుడు, లేదా మన వెహికల్ ని హైవే మీద ఎవరైనా హిట్ చేసేసి ఆపకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ జరిగిన డ్యామేజ్ ని మన వెహికల్ కి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి ఓడి అవుతుంది. ఇన్ సింపుల్ గా ఏంటంటే మనం వెళ్ళి ఆపోజిట్ పర్సన్ ని హిట్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ కి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేయడానికి టీపీ యూజ్ అవుతుంది. మన వెహికల్ ని ఎవరైనా హిట్ చేసినా, మనం వెళ్ళి ఇంకొకరిని హిట్ చేసినా మన వెహికల్ కి ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది కవర్ చేయడానికి ఓడి యూజ్ అవుతుంది.